నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది, అందుకే పొద్దున్నే లేసి తులసి కూడా పూజ కూడా చేశాను. సరే బిడ్డ మంచిగా వేరా. సరే అమ్మా, బాయ్ మరి. సరే డాడీకి చెప్పుకో. సరే. టిఫిన్ తినిపో బిడ్డ. ఇప్పుడు వద్దమ్మా, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. ఏమి కొన్ని మంచిగా తీసుకురా. అమ్మా వెళ్ళొస్తా, బాయ్. తినమంటే తినకనే పోతున్నావు. టైం లేదమ్మా. ఏవయ్యా డాడీ, నాకు ఈరోజు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్తున్నా. సరే బిడ్డ, జాగ్రత్త. బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాను, ఏం కావాలన్నా బాబాయ్ చూసుకుంటాడు. ఓకే. సరే బిడ్డ, పేడ ఫుడ్ తిన మాకు. ఓకే డాడీ. అమ్మా వెళ్ళొస్తా మరి, బాయ్. సరే బిడ్డ. టైంకి విను బిడ్డ. సరే మమ్మీ. సరే బాయ్ రా. బాయ్. బాబాయ్. హాయ్ శ్వేత. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నా? బేబీ అక్కడికి వాటర్ ఇరా. ప్రయాణం బాగా జరిగిందరా? బాగా జరిగింది బాబాయ్. బాగున్నారా? అందరు బాగున్నారు బాబాయ్. అక్క మంచిది. థ్యాంక్ యూ రా. నేను మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తావా? నీకోసం వచ్చేసా కదా. Tell me about yourself. Myself Srikanth sir, I am from Balaji Nagar. I referred from Ramesh, so I came here. Okay, I will call you later. Okay, thank you sir. Rajesh. Sir, may I come in? Yes, coming. Take your seat. Thank you, sir. Rajesh, tell me about yourself. Myself Rajesh. I am from Siddipet. Okay, nice. Rajesh, congratulations. Sir, thank you, sir. Selected to your job. Thank you, sir. Thank you very much. Miss Sweta. హాయ్ సార్. Hi. గుడ్ మార్నింగ్. Good morning. Please sir. థ్యాంక్ యూ. Tell me about yourself, Sweta. I have completed my graduation in the last 2 years, and my hobbies are playing games and reading books, listening songs, and I have interested to work here. That's why I came to you. Okay, nice. Nice. I am impressed. Congratulations, Sweta. You selected. Thank you so much. Okay, guys, done. Okay sir. Thank you. All the best. Thank you sir. Thank you, sir. Thank you very much. ఏంటి ఇంత రేటు? అయ్యో రామా, వచ్చేసాను కదా. నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా నీకు తెలుసా? వెయిట్ చేస్తుంది నా కోసమే కదా, ఏమవుతుంది? నువ్వు కోపం కూడా చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఏంటి డైలాగులు బాగానే వస్తున్నాయి. అదేంటో నువ్వు పక్కన ఉంటే డైలాగ్ తన్నుకు వస్తుంటాయి. ఆ మామిడి పంచులు ఎంత బాగుందో, పద అక్కడికి వెళ్దాం. కావాలప్పుడు నీకు మామిడి పండు ఇది పట్టుకో, బ్యాగ్ పట్టుకో. ఈ బ్యాగ్ కూడా నేనే పట్టుకోవాలా? పట్టుకోవాలి మరి. ఎక్కడికి వెళ్దాం? రాజేష్, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, మరి ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయాలనిపించలేదా? నాకు నువ్వంటే ఇష్టమే, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనది ఏది దక్కదు. అందుకని ఇన్ని రోజుల నుంచి దూరం పెట్టాను నిన్ను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. లవ్ యూ టు. అసలు నెత్తికి నూనె పెడతానవా లేదా? రాయి రాయి అయిన ఎంటికలన్నీ. రే పెయిన్లు కూడా పడ్డాయి. రే ఒర్రే దొరుకుతాన్నా, సప్పుడు ఎత్తలేదు.
ఏం ఆలోచిస్తానువే? అమ్మా ఏంది? అమ్మా అది అది అనకు, చెప్పు. అది నేను నీకు ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పు. నేను జాబ్ చేసే దగ్గర ఒక అబ్బాయిని లవ్ చేశానమ్మా. ఏం మాట్లాడతానువే? ఈ ముచ్చట గిట్లా నాన్నకు తెలవాలే, నీ వీప్ మొత్తం సాపి ఎత్తాడు. అమ్మా ఈ విషయం ఎలాగైనా డాడీతో నువ్వే చెప్పాలమ్మా. వామ్మో, నేను మీ నాన్నతో ఏం మాట్లాడానమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వే మాట్లాడుకో. అమ్మా ప్లీజ్ అమ్మా. ప్లీజ్ లేదేం లేదమ్మా. మీ నాన్నకు నువ్వంటేనే ఇష్టం, నువ్వే అడుగు, సరేనా? డాడీ చెప్పు. డాడీ నేను మీకు ఒక విషయం చెప్పాలి డాడీ. ఉమ్, అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా డాడీ. ఏం చేస్తాడు? నేను చేసే కంపెనీలోనే జాబ్ చేస్తాడు డాడీ. లమ్మన్నా ఏం చేస్తారు? తనకి అమ్మ నాన్న ఎవరు లేరు డాడీ, తను అనాథ. మర్చిపో. డాడీ ప్లీజ్ డాడీ. మర్చిపోనానా? డాడీ నేను అతన్ని ఇష్టపడుతున్నాను డాడీ. వద్దన్నానా? డాడీ ఏమైందిరా? ఏమైందయ్యా? నా బిడ్డ పెట్టుకున్నాను. పరువు అనుకుంటే బిడ్డ ప్రాణాలను పొట్టలు పెట్టుకున్నావు కదయ్యా. ఇప్పుడేం చేసుకుంటావయ్యా? నీ పరుగును, నీ ఆస్తిని నీ మీద పెట్టుకుంటావా? అసలు ఏమైంటది? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మెసేజ్ లేదు, కాల్ లేదు. అట్లయితే కాదు, ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళేసి వస్తా, ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. హలో ఇక ఒకసారి డబ్బకారు రారా? ఏమైంది ఎంత అర్జెంట్గా రమ్మన్నావు? అరే ఈ చేత ఫోన్ కలవట్లేదురా, ఏమైంది ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి చేత వాళ్ళ ఇంటికి పోయిద్దాం. ఎందుకు లిఫ్ట్ చేస్తలే కాల్? అసలే ఫోనే కలవట్లేదు. సరే సరే వెళ్దాం, సాయంత్రం వెళ్దాం. సరేరా, రా వెళ్దాం. ఇంచే లెఫ్ట్ అనుకుంటారా? ఇదే అనుకుంటారా? అంటే అవునరా, ఇటే ఉన్నట్టుంది. అరే అర్జెంట్ వాష్రూమ్ వస్తుందిరా. రే సరే రే, పక్కన అందులో నేను దమ్ము కొడతా.
నా చేతరా నన్ను పెళ్లి చేసుకుంటానరా నన్ను ఒంటరిగా చేసిపోయారు లేదా ఎలా బతకాలి చేత నువ్వు లేకుండా చేత చేత వదలరా అంకల్ 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 వదలరా ఏ అంకల్ వదలరా వదలరా ఏ వదలరా శ్వేత ఏం తప్పు చేసిన అంకుల్ ఎవరా నువ్వు నా శ్వేత ఏం తప్పు చేసిన చంపావురా నన్ను ప్రేమించడమే తప్పారా ప్రేమిస్తే చంపేస్తావారా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి చంపడం యవ్వనంలో కామంతో చంపడం పెళ్ళయ్యాక వరకట్నం వేధింపుతో చంపడం ప్రేమిస్తే కులం పేరుతో చంపడం ఏదో ఒక టైంలో ఏదో కారణంతో ఆడపిల్లని చంపుతున్నారు కదరా ఇలా అయితే భవిష్యత్తులో మనం ఆడపిల్లను మ్యూజియంలో చూడాల్సి వస్తుంది నీలాంటోడు ఈ భూమి మీద బతుకుద్రా చంపేస్తారా నేను చంపేస్తారా ఎక్కడున్నారా? అయ్యో, చంపేస్తారా చంపేస్తారా? ఏమా నీ బిడ్డ మీద నీకు ప్రేమ లేకపోవచ్చు నాకు మాత్రం చచ్చేంత ప్రేమ ఉంది ఎంత పని చేసావురా ఇద్దరు కొట్టుకుని ఏం సాధిస్తారా శ్రీకాంత్ రాజేష్కి అమ్మ నాన్న లేరు కాబట్టి చితికి నేను నొప్పి పెడతాను నా పాపాలని కడిగేసుకుంటాను సరే అంకుల్